డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటున్నారు. అసెంబ్లీ వేదికగా కానీ లేదంటే బయట అయినా ప్లేస్ అయినా డేటు టైము మీరు చెబితే నేను ఆ టయానికి అక్కడికి వస్తాను అని చెప్పి ఇప్పటికి 4 సార్లుగా సవాల్ చేస్తున్నారు. ఏ ఒక్కళ్ళు రెస్పాండ్ కావట్లేదంటూ నేను లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా చెప్పిన మాట. ఈ సవాళ్ళకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారనుకోవచ్చు అంటారా? స్పందించరు. ఆయన వస్తే ఎవిడెన్స్తో రావాలా. కోర్టుకి వేశారు కదా, కోర్టులో ఎవిడెన్స్ ఏం లేదు. వాళ్ళు కోర్టులో ఏమన్నారంటే దీనికి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా చూపించమంటే ఎవరు చూపించలేకపోయారు. చూపించలేసరికి ఇట్లాంటి తీసుకుని రామాకండి కోర్టు ఏం వేసే మాకంటే కోర్టులో కొట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి చేసుకోవచ్చు లేకపోతే బయట చేసుకోవచ్చు అన్నారు. ఎక్కడ ఏ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడారు. అసలు 100 మంది రాసే 100 మందికి 100 పేపర్లు వచ్చే దీనిలో అక్రమాలు అట్ట జరుగుతాయి అంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర నుంచి. టెక్నికల్గా చదువుకుంటే వీళ్ళకి తెలిసిద్ది. చదువుకోలేదు కాబట్టి వీళ్ళు ఇది పడితే మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళకి కొంతమంది బ్యాచ్ ఉన్నారండి వైసీపీలో. ఏంటంటే చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు బేవర్స్ బ్యాచ్, దేనికి పనికిరాని వాళ్ళు, ఆ బ్యాచ్ అంతా సగం పైన ఉన్నారు. మొత్తం కాదు కానీ సగాని పైన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పి నమ్ముతుంటారు గొర్రెల్లాగా. కొన్ని గొర్రెలు ఉన్నాయి, వాళ్ళ వైసీపీ గొర్రెలు నమ్మడం కోసమే ఈయన మాట్లాడుతూ ఉంటాడు, అది వింటా ఉంటారు. కానీ జనాలు వినరుగా. మొత్తం జనాలు, పబ్లిక్ జనాలు అయితే వినరు కదా. ఇప్పుడు వినేవాడు అయితే, ఇప్పుడు చెప్పేవాడు కరెక్ట్గా చెప్తే అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు. అసెంబ్లీకి వచ్చి చెప్పట్లేదంటే ఆయన కరెక్ట్ కాదనేగా. అది పబ్లిక్ వెళ్ళినా కూడా అది జరిగే పబ్లిక్లో కూడా నేను లోకేష్ గారు ఏమన్నారు మొన్న, అది మొత్తం డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు అసెంబ్లీకి వస్తే రా, లేదా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎవరు రావట్లా, వీళ్ళ దగ్గర లేదండి, అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనగా బయట ఇన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు పదే మాట్లాడుతున్నారు కదా. డిఎస్సీలో అసెంబ్లీ వేదికగా చర్చ జరుపుదాం రండి, మీకు తగినంత సమయం ఇస్తామని చెప్పి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పదే వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా ఆయన విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు అనుకోవాలంటారు. ఇప్పుడు వీళ్ళకి తెలుసు గవర్నమెంట్కి ఏంటంటే మేము పర్ఫెక్ట్గా చేసాం, మేము కరెక్ట్గా చేసాం, వీళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారు. వాళ్ళు కాన్ఫిడెన్స్ లేరు, ప్రతిపక్షమే కాన్ఫిడెన్స్ లేదు. అసలు ప్రతిపక్షం లేదు, అది వేరే విషయం. అసలు ప్రతిపక్షం ఉంటే మనకి, అసలు ఈ ప్రతిపక్షం లేకపోవడం కూడా మనకి మైనస్ రాష్ట్రానికి. చూసుకోవాలి జనాలు ఏంటంటే ఎలాంటి వాళ్ళు ఎన్నుకోవాలని చూసుకోవాలి. ఈసారి మాత్రం ఇది ఫెయిల్యూర్ ప్రతిపక్షం. అసలు ఆల్రెడీ ఈ వద్దులు రీప్లేస్ ఎవరైనా వస్తే బాగుంటుంది ప్రతిపక్షంగా. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఒక్క డిఎస్సీ కూడా పెట్టలా, లాస్ట్ 5 ఏళ్లలో ఇప్పుడు పెట్టలా. వీళ్ళకి ఓటేసిన వాళ్ళే కదా రేపు మన అంతకుముందు గతంలో ఓటేసిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సీలో ఉద్యోగాలు సంపాదించారు. వాళ్ళు అమ్మాయి ఇప్పుడు దాకా మేము చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారు అందరు తిట్టుకున్నాము, వాళ్ళు మాకు ఉద్యోగాలు రానిట్లు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే మాకు గవర్నమెంట్ మారిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి, మేము అనవసరంగా వైసీపీ కొట్టేస్తాము నాతో చాలా మంది అన్నారు. నాకు తెలిసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అదే మాట చాలా మంది అన్నారు. ఇప్పటికీ జనం ఏమనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవట్లా, ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళట్లా వైసీపీ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత స్వర్గంలో మునిగి తేలుతా ఉన్నారు, ఊహలో తేలుతా ఉన్నారు. బయటకు వచ్చి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు ఆయనకి కనీసం. అది జగన్ గారికి. అంటే ఎందుకని అంటారు మరి, ఎవేగ్గా బయట ఆరోపణలు చేయడం తప్పితే అసెంబ్లీ వేదికగా చర్చకి ఎందుకు రాలేకపోతున్నారు అంటారు? భయపడ్డారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే అవమానించారో నన్ను కూడా అదే విధంగా అవమానిస్తారనే భయంతోనే వెళ్ళట్లేదు అనుకోవాలంటారా? ఆయన జగన్ గారు ఏంటంటే జనం మీద అడిగారు, మీకు అర్థం కావాలి, నన్ను సీఎం చేయకుండా మీరు ఆయన చేయటం ఏంది, నాకు తక్కువ సీట్లు వేయటం ఏంది అనే జనం మీద కడుపు మంటతో ఉన్నాడు ఆయన. ఇక ఏం చేయాలి అర్థం కాక ఏది పడితే వచ్చేసి విచక్షణ కోల్పోయి నేరస్తులను సపోర్ట్ చేయటం, గందరగోళం చేయటం, ఒక కన్స్ట్రక్టివ్ వేలు లేదండి. ఆయన మైండ్ సెట్ బాగలా. ఆయన ఏంటంటే ప్రశాంతంగా కూర్చుని యోగా చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుని కొంచెం తీసుకుని చుట్టూ ఎవరున్నారు, నా చుట్టూ ఎవరున్నారు, ఎవరు పనికిమాలు ఉన్నారో చూసుకోవాలి. ఆయన ఎవరు తప్పుదోవ పట్టించారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు చూసుకోవాలి. ఆయనకి ఏంటంటే మైండ్ ఆయన బాగలా. ఈ టైంలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుని యోగా అలాంటి తీసుకోవాలా. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాడు ఓటమిని. ఇంకా 3 ఏళ్ళు వచ్చింది, ఇంకో 2 ఏళ్ళు టైం లేదు. ఏదో 10 ఏళ్ళ తర్వాత కాదు, ఇంకో 2 ఏళ్ళు, నీకు ఎక్కువ టైం కూడా లేదు జగన్ గారు. మీరు చూసుకోండి, 10 సార్లు 1-2 సార్లు చూసుకోండి, మీరు ఎన్ని తప్పులు చేశారు చెక్ చేసుకోండి. మీ చుట్టూ చేరిన వాళ్ళు ముందు ఆ సజ్జలను పీక్ పారేసేయండి. ఆ సజ్జలు అనే వాళ్ళ వల్ల మీకు జన్మలో అధికారం రాదు. సజ్జల, అంబటి రాంబాబు, కొడాల నాని, పేరు నాని, ఈ పనికిమాల బ్యాచ్తో మీకు అధికారం రావడం జరిగే పని కాదు. రోజా గారు కూడా ఇంక వీళ్ళందరూ పెట్టుకుని మీరు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళారంటే మీరు అయిపోయినట్టే. ఇంకా మీరు ఎప్పుడు ఈ 11 కూడా మిగలవు. బొత్స సత్యనారాయణ గారు నేను సిద్ధం చర్చకి, దమ్ముంటే నాతో చర్చకి రండి అంటూ మరి లోకేష్ గారికి సవాల్ చేస్తున్నారు కదా. బొత్స సత్యనారాయణ గారు అన్నారా, రమ్మనండి. ఏమో ఇప్పుడు ఉంది కదా ఎమ్మెల్సీ
పెద్ద సభ ఏదో ఉంది కదా, అక్కడ నుంచి వాకౌట్ చేస్తున్నారు కదా. అది వాకౌట్ చేయడం మాట్లాడాలి కదా, వాకౌట్ చేస్తే ఉపయోగం ఏంది, చెప్పాలి ఏం జరుగుతుంది అనేది. వాకౌట్ చేసి తప్పించుకున్నట్టే, సరిగ్గా మాట్లాడడం చేత కానప్పుడు వాకౌట్ చేస్తారు ఇట్లాంటివన్నీ. అదేమంటే గ్రూప్ 1 మీద సిబిఐ విచారణకు మేము సిద్ధము, డిఎస్సి మీద మీరు సిద్ధమా అంటూ నిన్న సవాల్ చేస్తున్నారు కదా, మరి బయట వచ్చి ప్రెస్ ముందల. ఇప్పుడు వీళ్ళది బయట తీస్తే సెక్రటరియట్లో గ్రూప్ 1 ఎగ్జామ్లో మొన్న బయటపడ్డాయంట, మొన్న అక్రమాలు మొత్తం పేపర్లో కూడా చూసాం. చాలా ఉన్నాయి బయట తీసి ఎంతమంది ఉద్యోగాలు పోతాయి గ్రూప్ 1లో రాసిన వాళ్ళు మొన్న చూసుకోవాలి. అదొక పాయింట్. ఇప్పుడు మనకి సచివాలయ ఉద్యోగాల్లో అసలు నాకు చాలా మంది అనుమానం ఏంటంటే కంటిన్యూ ఒక సామాజిక వర్గం ఒక మతం వాళ్ళు మాత్రం ఎందుకు సెలెక్ట్ అవుతారు, అది అర్థం చేసుకోవాలి మనం కూడా. ఇప్పుడు రాస్తారు ఎగ్జామ్ రాసే వాళ్ళు అందరూ ఉంటారు, అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి. పర్టికులర్ మతం కానీ పర్టికులర్ కులాల వాళ్ళు మాత్రమే ఎందుకు జాయిన్ అయ్యారు సచివాలయాల్లో, ఎగ్జామ్స్ ఎలా రాశారు, ఎలా పాస్ అయ్యారు, ఈ అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. మరి దానికి కూడా సమానం చెప్పాలి జగన్ గారు వచ్చి. ఇప్పుడు ఏదైతే కనుక నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తుంటే కనుక మేము వస్తాం అని చెప్పి ఈ నాయకులు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవటం ఎలా చూడాలంటారు? ఇక అయిపోయిందండి, ఇంక స్పందించేది ఏమన్నా చూసాడు ఆయన అసెంబ్లీకి వస్తేనే కౌంట్ అండి. ఆయనకి అసెంబ్లీ రాకుండా బయట ఏం మాట్లాడినా ఉపయోగం లేదు, జనం పట్టించుకోరు. అది పట్టించుకోరు అంటారా? పట్టించుకోరు, కన్సిడర్ చేయరు. రేపు లక్ష్మీభారతి పార్టీ లాగా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అన్న తెలుగుదేశం ఏదో ఉన్నట్టుంది లక్ష్మీభారతి. ఆయన జనాలు మెల్లగా ఫేడౌట్ అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా ఫేడౌట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు, ఇక మర్చిపోయే పరిస్థితికి వస్తారు. నెక్స్ట్ జనరేషన్ కి జగన్ ఎవరు అనే పరిస్థితికి వస్తుంది. జంజీ మొత్తం జగన్ పక్కనే ఉంది అంటున్నారు కదండి, మరి ఎవరు ఇక పవన్ కళ్యాణ్ ఎవరు, లోకేష్ గారు ఎవరు అండి? ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఇప్పుడు కుర్రోళ్ళంతా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడ వస్తారు. సరే ఇవి ఎందుకంటే బేవర్స్ బ్యాచ్ కొంతమంది కాదంటలా. లోకేష్ గారు ఎవరు? లోకేష్ గారు నీకంటే చాలా చిన్నోడేగా, ఆయనే జంజీ కానప్పుడు నువ్వేట జంజీ అవుతావు, ఏం మాట్లాడుతానండి అది. మనం ఆయన ఏంటంటే ఆయన ముసలోడు కాడంట, అందరూ ముసలోడు అవుతారని చెప్తాడు ఆయన. అది ఏంటంటే చాలా కామెడీగా మాట్లాడుతారు. 40 ఏళ్ళకి ముసలోళ్ళు అయ్యారు కదా, చచ్చిపోతే ఏందన్నాడు మొన్న ఒక వీడియోలో. 40 ఏళ్ళకి ముసలోళ్ళు వస్తారండి, 40 ఏళ్ళకి ముసలు అయితే ఈయన కింద 55 ఏళ్ళు వచ్చినాయి, ఈయన ముసలోడు కదా. అది ఇది ఎలా చూడాలి? బయటకు వచ్చి మాట్లాడలేని వ్యక్తి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వ్యక్తి బయట కూర్చొని సవాల్ చేయడం ఎలా చూడాలంటారు? సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడచ్చు, సబ్జెక్ట్ లేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లా. ఇంక జనం పట్టించుకోరు, జనం ఎవరు పట్టించుకోరండి. ఆయన బయట మాట్లాడి నాలాంటి వాళ్ళు మాట్లాడి జగన్ మాట్లాడే తేడా ఏమి ఉండదు. నువ్వు బయట ఎలా మాట్లాడినా, నేను మాట్లాడినా, జగన్ గారు మాట్లాడినా తేడా ఉండదు. ఆయనకు ఒక హోదా ఉంది కదా, ఎమ్మెల్యేగా ఆయనకు హోదా ఉంది కదా. ఒక ఎమ్మెల్యేకి వెళ్ళి ప్రశ్నించండి, మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, ఎమ్మెల్యేగా ఉన్నారుగా, ఎమ్మెల్యేకి వెళ్ళి మాట్లాడండి, అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యే కన్నా మాట్లాడండి, కనీసం ఎమ్మెల్యే హోదాను తెచ్చుకోండి, నెక్స్ట్ టైం మిగిల్చుకోండి. అది చెప్పింది. తెచ్చుకోలేనంటారా? తెచ్చుకోవడం అంటే ఈ గిట్టానంటే ఎమ్మెల్యే పదవి కూడా ఉండకపోవచ్చు సార్ రేపు. అది ఆయన భారీ మెజార్టీ వచ్చిందని ఓవలు ఉన్నారు. రేపు ఆ ఓవలు ఎప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మొన్న తమిళనాడులో మాకు మించిన వాళ్ళు లేరన్న డిఎంకే వాళ్ళు ఏమైంది? డిఎంకే వాళ్ళు మాకు మించిన లేరన్నారు, ఏమైంది? విజయ్ వచ్చి కూర్చోాలా? ఎప్పుడు ఎలా జరిగింది తెలియదు సార్. రాజకీయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలి ఎవరైనా కానీ. ఓవర్ యాక్షన్ చేసి నాకు మించిన లేడు, నేను పోటుగాడిని, మేము రాజవంశం నుంచి వచ్చాం, మా నాన్న నేను మా పిల్లలు అందరూ సీఎంలు అవుతాం అంటే కుదరదేడా అది.